అధ్యక్ష, లీడర్ ఆఫ్ ద హౌస్ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని బలపరుస్తూ దేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు వారి యొక్క రాజకీయ ప్రస్థానము, సేవలు అన్నీ కూడా గౌరవ సభ్యులు గొప్పగా వర్ణించారు. అధ్యక్ష, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఒక గొప్ప మానవతావాది, దార్శనికులు, ఆర్థిక రూపశిల్పి. వారి లేని లోటు చితీరేని లోటు. అధ్యక్ష, ఆయన ఎన్నో పదవులు అలంకరించారు. ఒక ఆర్థికవేత్తగా, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా, ఆర్బీఐ గవర్నర్గా, ఆర్థిక శాఖ మంత్రిగా, దేశ ప్రధానిగా. ఇందులో ప్రధానంగా మనము గుర్తించవలసింది ఒక నాయకుడు ఇంతకుముందు గౌరవ సభ్యులు అన్నట్టు లాటరల్ ఎంట్రీ. ఒక వ్యక్తి ఒక గొప్ప ఆర్థిక మేధస్సున్న మహాశక్తిని గుర్తించి క్యాబినెట్లో తీసుకోవడం, ఆర్థిక శాఖ ఇవ్వడం, ఆనాటి ఆర్థిక స్థితిగతులు ఏ రకంగా ఉండేనో, మన జీడిపి పరిస్థితి ఏ రకంగా ఉండేనో 1990-91 ఆనాటి కాలంలో ఓ పాలసీని నిర్ణయం చేయడము, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అని చెప్పి దానివల్ల ఓపెనింగ్ ఆఫ్ ద ఎకానమీ, బ్యాంకింగ్ సెక్టరే కానీ, ఇన్సూరెన్స్ సెక్టరే కానీ, కమ్యూనికేషన్ సెక్టరే కానీ, మరి ఇతర రంగాలలో విదేశీ పెట్టుబడులు ప్రోత్సహించడము, ఓ జీడిపి పెరగడము, ఆర్థిక స్థితి పెరగడము, దీనివల్ల ప్రపంచంలోనే దేశానికి ఒక గుర్తింపు రావడము, ముఖ్యంగా ఎకనామిక్ స్టెబిలిటీ అనేది మనం సాధించడము, ఇవన్నిటికీ కారణము ఆనాటి ఆర్థిక మంత్రి మరియు ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు. అధ్యక్ష, ఆ తర్వాత ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు కొనసాగడము, వారి యొక్క మళ్ళీ యొక్క ఇంటెగ్రిటీనే కానీ, కమిట్మెంట్నే కానీ, సింప్లిసిటీనే కానీ, దార్శనికత్వమే కానీ సోనియా గాంధీ గారు గుర్తించడం, వారిని ప్రధానమంత్రి చేయడంలో పాత్ర పోషించడం, ఆ 10 సంవత్సరాలు ఆనాటి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు, చట్టాలే కానీ, పాలసీలే కానీ, నిర్ణయాలే కానీ తాత్కాలిక ఉపశమనం కాదు, రాబోయే తరాలకు దేశము, సమాజము, ప్రజలు ఏ రకంగా ముందుకు సాగాలని చెప్పేసి తీసుకున్న నిర్ణయాలు. ఇందులో విద్యకు, వైద్యానికి, ఉపాధికి సంబంధించి, దేశ భద్రతకు సంబంధించి ప్రపంచంలోనే ఇలాంటి చట్టాలు, అరుదైన చట్టాలు గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజలకు ఉపాధి కల్పించాలి, వలసలు ఆపాలి, ఉపాధి కల్పించాలి, దానికి గ్యారంటీ, ప్రభుత్వం గ్యారంటీ ఉండాలనే ఓ ఆలోచన రావడం, దాని చట్టరూపం తీసుకురావడం అంటే ఒక గొప్ప ఆలోచన. అధ్యక్ష, అదే రకంగా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి జవాబుదారీతనం ఉండాలి. దేర్ షుడ్ బి అన్ అకౌంటబిలిటీ టు ద గవర్నమెంట్. వాట్ ఎవర్ పాలసీస్, వాట్ ఎవర్ డిసిషన్స్ ద గవర్నమెంట్ టేక్స్, పారదర్శకత ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి అనే ఉద్దేశంతో ఆర్టీఐ చట్టం తీసుకురావడము, అదే రకంగా పేదవాని ఆహార భద్రత కూడా ప్రభుత్వానిదే అని చెప్పి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకురావడము, దానికి తోడు నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, అన్నిట్లో ఇంకో గొప్ప ఒప్పందం. అధ్యక్ష, ఆనాడు యూపీఏ కూటమిలో విభేదాలు ఉన్న అమెరికాతోటి అణు ఒప్పంద డీలే కానీ, ఇవన్నీ ఫారెస్ట్ రైట్స్ యాక్టే కానీ,
తరువాత ప్రధానంగా ఇంకోటి సమగ్ర భూసేకరణ చట్టము 2013 చట్టం అధ్యక్ష. 1894 తర్వాత సమగ్ర భూసేకరణ చట్టం ఎప్పుడూ లేకుండే మనకు. కానీ 2013 భూసేకరణ చట్టాన్ని తీసుకొచ్చి ఒక గ్రామం మునుపు గురైన ఒక సమాజం మునుపు గురైనట్టయితుంది. భూమి ఉన్నవానికి ఇల్లున్న వానికి నష్టపరిహారం చెల్లిస్తాం, కానీ చేతి వృత్తులే కానీ కుల వృత్తులే కానీ భూమి లేని నిరుపేదలే కానీ వారు కూడా ఆ గ్రామము ఆ సమాజంలో భాగస్వామ్యము వాళ్ళని కూడా కాపాడుకోవాలి, వారికి భద్రతను కల్పించాలి, వారికి సమాన హక్కులు కల్పించాలి, ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఒక గొప్ప చట్టము ఆర్ని ఇంక్లూడ్ చేసుకుని తీసుకొచ్చిన చట్టమే 2013 భూసేకరణ చట్టం అధ్యక్ష. అదే రకంగా ఇలాంటి ఆలోచనతోటి మహత్తర చట్టాలని పాలసీలని తీసుకొచ్చి ప్రధానంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఇది చెప్పక తప్పదు అధ్యక్ష. 60 సంవత్సరాల తెలంగాణ పోరాట కల సాకారం చేసి ఆనాడు లీడర్ ఆఫ్ ద పార్లమెంట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని తీసుకొచ్చి తెలంగాణ కల సాకారం చేసిన ప్రధాన పాత్ర పోషించిన మన్మోహన్ సింగ్ గారు ఇందులో ఒక్కటి ప్రస్తావిస్తున్న అధ్యక్ష. ఆనాడు తెలంగాణ అంశం పైన యూపీఏ కోర్ కమిటీ ఓ మీటింగ్ నిర్వహించి 3 ప్రాంతాల నాయకులు ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ 3 ప్రాంతాల నాయకులను పిలిచి వారి వారి అభిప్రాయాలను అడిగిన నాడు ఆనాడు దేశాన్ని నడిపించే అగ్రనాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు, దేశ ప్రధాని సోనియా గాంధీ గారు, రక్షణ మంత్రి గారు, హోంమంత్రి గారు అందరూ కూర్చొని ఆ ప్రాంత నాయకులని అడిగినప్పుడు తెలంగాణ అంశం పైన నేను రిప్రజెంట్ చేసినప్పుడు నాకు వారితోటి ఇంటరాక్షన్ సుమారు 35-40 నిమిషాల ఇంటరాక్షన్లో ఒక 2 ప్రశ్నలు అడిగారు. ఎక్కువ 2 ప్రశ్నలు అడిగారు. తెలంగాణ దేని గురించి మీరు తెలంగాణ ఈ సాక్రిఫైస్ ఎందుకు అవుతుందని అడిగారు అధ్యక్ష. అది నా అదృష్టంగా భావిస్తా నేను జవాబిచ్చిన నా రోజు. ఈరోజు మన్మోహన్ సింగ్ గారు నాయకులు రాజకీయాల్లో ప్రజా జీవితంలో హంగామా ఆర్భాటం ఆడంబరాలే కాదు మానవత్వం దార్శనికత్వం పారదర్శకతో కూడిన సేవలు అందించవచ్చునని నిరూపించిన నాయకుడు మన్మోహన్ సింగ్ గారు. సింప్లిసిటీ, సౌమ్యుడు, మితభాషి, కానీ ఆలోచనలు, ఓ విజను, ఓ కమిట్మెంటు, వారిని చూసుకొని వారి యొక్క స్ఫూర్తి, ఆదర్శవంతుడు. ఈ తరమే కాదు రాబోయే తరాలు కూడా వారిని ఆదర్శవంతులుగా స్ఫూర్తిదాతగా తీసుకొని ప్రజా జీవితంలో మనమందరం ముందుకు పోవాలి. వారికి ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని బలపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు శ్రీనివాస్ యాదవ్ గారు.